అందాలు, చుట్టూ గోదావరి జలాలు, ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల నడుమ 500 సంవత్సరాల క్రితం కొండ గుహలలో స్వయంగా వెలిసినదే శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం. ఈ ఆలయం జలాల్పూర్ గ్రామం, బాల్కొండ మండలం, నిజామాబాద్ జిల్లా నందు కలదు. ఈ అతి పురాతనమైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఈ ఆలయం 500 సంవత్సరాల క్రితం నీల భూదేవి సమేతంగా స్వయంగా వెలిసిన శ్రీ రంగనాథ స్వామి దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. జై శ్రీమన్నారాయణ అండి. మా ప్రాపర్ వచ్చేసి జలాల్పూర్ విలేజ్ అండి. మేము ఉండేది హైదరాబాద్ అండి. మేము ప్రతి ఇయర్ దర్శనానికి వస్తామండి రంగనాయకుల స్వామి నరసింహస్వామి గుడికి అండి. మా ఇష్టదైవం అండి. ఏ కోరిక నెరవేరుతుందండి. జై రంగనాయకుల స్వామి. పూర్వం రామయ్య అనే ఋషి ఈ కొండ ప్రాంతాల్లో తపస్సు చేస్తూ స్వామివారిని నిత్యం కొలుస్తూ ఉండేవారట. ఆ రామయ్య గారి వంశస్థులైన 5వ తరం శ్రీ వేణుగోపాల స్వామివారు ప్రస్తుతం స్వామివారికి నిత్య పూజలు కొనసాగిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. శ్రీ రంగనాథభ్యం నమః. స్వసేన భూతేన మాయాపరిచితం ప్రేతమాత్మనం దేవం భగవాన్ పుండరీకాక్షాయ తోమాక్షం ఆత్మా సాక్షాత్ గరిష్యతే. ఓం శ్రీ రంగనాథభ్యం నమ. శ్రీ గోదావరి శ్రీ నీలాదేభ్యం నమ. ఈ స్వామి రంగనాథ స్వామి 500 సంవత్సరాల క్రితం నుండి ఉన్నది. మా తాత తరం నుంచి కూడా వాళ్ళే ఋషులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళే మొట్టమొదటిగా రంగనాథ స్వామిని రంగయ్య రామయ్య పంతులని ఆయన మాత్రమే ఈయన చూసిండు. ఈ స్వామి అప్పటి నుంచి సేవలు అందుకుంటున్నాడు. ఈ స్వామి మహిమలు ఎంతో బాగున్నాయి. స్వామికి ఉదయం సూర్యకిరణాలు స్వామి ముఖం మీద 7:30 నుంచి 9:30 వరకు సూర్యకిరణాలు ఉంటాయి. రంగనాథ స్వామి ఈ ఆలయానికి ప్రతి సంవత్సరము మొట్టమొదటిగా కృష్ణాష్టమి రోజు పున్నవాహనం మీద ఊరేగింపుగా స్వామివారు ఊర్లోకి వెళ్ళి తిరిగి ఇక్కడికి వస్తాడు. ఊర్లో మాత్రము జెండా ఉంటుంది. మళ్ళీ ఉగాది పండుగ నాడు జెండా ఊరి నుంచి ఊరేగింపుగా వచ్చి ఇక్కడ జెండా అవసరం ఉంటుంది. ఎడ్ల బండ్లతో కూడా స్వామికి తిరుగుతారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకత అది. మళ్ళీ ప్రత్యేకంగా జనవరిలో వచ్చే భోగి నాడు వచ్చే గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా జరుపుతారు. స్వామి రంగనాథ స్వామి గుడికి అనేక మంది చుట్టుపక్కల నుంచి ఎక్కువ భక్తులు మాత్రం వస్తారు. పండుగల పైన ఇంకా అనేక జనం ఉంటుంది. ప్రతి శనివారం 2వ శనివారం నెలలో అన్నదానం కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ జనం మాత్రం భక్తులు ఎక్కువగా వస్తారు. కాబట్టి అందరూ వస్తారు. అందరికీ భక్తులందరికీ రంగనాథ స్వామి తరపున సర్వే జన సుఖినో భవంతు. ఈ ఎత్తైన కొండ గుహల్లోనే స్వామివారు స్వయంభుగా వెలిశారు. నమస్తే. జై శ్రీరామ్. జై వెంకటేశాయ నమః. ఈ గత 500 సంవత్సరాల చరిత్ర గల గుడి ఇది రంగనాయక స్వామి టెంపుల్. గత కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము ఈ చైర్మన్గా ఇట్లా ఆలయ కమిటీగా ఏర్పడి గత 10 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎట్లా చేయాలనేది ఒక కమిటీలో చర్చించుకొని నిర్ణయాలు తీసుకొని ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద ముందుకెళ్తున్నాము. ఈ ఆలయం ఎందుకంటే విశిష్టత బాగుంది. ఈ స్వామిని ఏ కోరిక కోరుకున్నా తీర్చే దేవుడు కాబట్టి ప్రతి సంవత్సరం భక్తులు రద్దీ చాలా పెరుగుతూ ఉంది. ఆ పెరిగిన రద్దీకి అనుగుణంగా మేము ఇక్కడ వసతులు ఏర్పాటు చేస్తున్నాం. జై శ్రీరామ్. శ్రీరంగంలోని ఆలయానికి కావేరీ నది 3 వైపులా ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో అదే తరహాలో ఇక్కడ గోదావరి నది 3 వైపులా ప్రవహిస్తూ ఉంది. రంగనాథ స్వామికి ఆదిశేషుడి పంటే ఇష్టం. ఇక్కడ కూడా ఆదిశేషుడు దర్శనమిస్తారని భక్తులు చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ దేవుడు గొప్పవాడు. మనం ఏది అనుకుంటే అదవుతుంది. మా పంతులు మా అయ్యగారు మా వేణుగోపాల అయ్యగారు మంచిగా చెప్తాడు. అన్నీ వేయండి అని చెప్తాడు. అన్నీ నడిపిస్తున్నాడు. మస్తు దేశాల పొన్న హైదరాబాద్లో పాటేళ్ళు అందరు మా ఊరోళ్ళే. నేను అక్కడికి పోయినా ఆడ బాసం దొమ్మదందుకు సకినాలు చెప్తున్నాను పోయినా వాళ్ళందరూ మా దేవుళ్ళే. మా దేవుడినే కొలుతున్నాడు. అందరూ ఫిస్ అయినా నేను అడుకోయి మా దేవుడు మీ దేవుడు అనగా మా ఊళ్ళో కూడా ఏదంటది ఈ దేవుడు అట్లా ఇచ్చేటోడు.
శ్రీమన్నారాయణ అంత మంచివాడు. జై శ్రీమన్నారాయణ. ఈ ఎత్తైన కొండల నడుమ ఆలయానికి ఎదురుగా దేవగన్నేరు వృక్షం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఈ దేవగన్నేరు పుష్పాలు ఎంతో అందంగా ఆకర్షణీయంగా సువాసనలు వెదజల్లుతున్నాయి. ఈ పుష్పాలను ప్రతిరోజు స్వామివారి పూజకై సమర్పిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ అండి. మేము మా మామయ్య వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ చేసిండ్రంట. మామయ్య వాళ్ళ తర్వాత మా అత్తమ్మ చేసింది ఇక్కడ రంగనాయక స్వామికి పూజ. తర్వాత మా బావగారు చేసిండ్రు. కానీ తొందరగా 25 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు ఈ మధ్యలో 4 సంవత్సరాలు అవుతుంది మేము చేస్తున్నాం. వంశ పారంపర్యంగా వస్తున్నది. మా పంతులు వారు వీళ్ళు 5 అన్నదమ్ములు, మేము 4వ వాళ్ళం. మేము చేస్తున్నాం. ఇప్పుడు చేసిన నుంచి అయితే ఇప్పుడు భక్తులల్లా ప్రజలల్లా దేవునికి అనుగ్రహం వచ్చింది. వాళ్ళందరూ మాకు బాగా సహకరిస్తున్నారు. ఇక్కడ గుడి కూడా బాగా డెవలప్ చేసిండ్రు. గోదా కళ్యాణం కూడా తెలియకపోతుంది. మేము చేసిన నుంచే గోదా కళ్యాణము అట్లా పలానా రోజు భోగినాడు చెయ్యాలి అని చెప్పి నుంచి గోదా కళ్యాణం కొత్తగా స్టార్ట్ చేసిండ్రు. దసరా గోకులాష్టమి కృష్ణ జయంతికి మాత్రం అది ఎప్పుడు తాతల నాటి నుంచి ఉన్నది. అది చేస్తారు. ఒక ఉగాది పండగ అది అప్పుడు ఎడ్ల బండ్లతోనే గుడి చుట్టూ తిరుగుతుండ్రు. ఇప్పుడు ఇక ఎడ్లు ఎక్కువ బండ్లు లేవు. జెండా మామూలుగా ఒక ఎడ్ల బండి తీసుకొని వస్తారు. గోకులాష్టమి మాత్రం అది పెద్దగా అవుతుంది. నవరాత్రులు దసరా నవరాత్రులలో 9 రోజులు దీపారాధన చేస్తాము పొద్దున సాయంత్రం రోజు. ఇక ఇప్పుడు ధనుర్మాసంలో అయితే కంపల్సరీగా గోదా కళ్యాణం ప్రజలల్లో బాగా డెవలప్ అయిపోయింది. అందరు చుట్టుపట్టు ఊర్లలో కూడా అందరూ ప్రజలు వస్తున్నారు భక్తులు. ఇప్పటికైతే బాగానే జరుగుతుందండి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరాలంటే ఈ రంగనాథ స్వామివారి ఆలయంలోని దేవగన్నేరు పుష్పాలను 5 వారాల పాటు 5 పుష్పాలతో సమర్పించినట్లయితే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయట. అది ఇక్కడి భక్తుల నమ్మకం. ఓం నమో వెంకటేశాయ. మా జలాల్పూర్ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. మాకు ఊహ తెలిసిన నుండి ఇక్కడ గుహలో వెలిసింది అని చెప్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయని గత 3-4 సంవత్సరాల నుంచి భక్తుల సంఖ్య అధిక సంఖ్యలో వస్తున్నారు. దానికి తగ్గట్టు మా గ్రామాభివృద్ధి కమిటీ కానీ మా రంగనాథ స్వామి ఆలయ కమిటీ వాళ్ళు కానీ చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. చూశారు కదండి, ఇంతటి విశిష్టత కలిగిన పురాతన ఆలయాన్ని. మరో ఆలయ చరిత్రతో మీ ముందుకు వస్తుంది మన వేదిక.